హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. నేను ఈరోజు మన తెలంగాణ స్పెషల్ బోటి కర్రీ మీతో ఒకసారి షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఈ రెసిపీ తెలంగాణ విలేజెస్లో చాలా ఫేమస్. దీని టేస్ట్ కూడా చాలా యూనిక్ ఫ్లేవర్ ఉంటుంది. సూపర్ ఉంటుందండి. చూడండి, నేనైతే మీకు మొత్తం బోటి చూపిస్తున్నాను. ఇది వేడి నీళ్ళల్లో క్లీన్ చేసుకోవాలండి. నేనైతే మార్నింగే 8:30 నుంచి స్టార్ట్ చేస్తే 10 అయింది. ఇదంతా క్లీన్ చేసేవరకు, ఫ్రెష్ అయ్యేంతవరకు చూడండి. మొత్తం నీట్గా క్లీన్ చేసుకొని వేడి నీళ్ళతో మొత్తం క్లీన్ చేసి రెడీగా పెట్టుకున్నాను. మీలో ఎంతమందికి బోటి కర్రీ అంటే ఇష్టం? ముందుగా కుక్కర్ స్టవ్ మీద పెట్టుకొని మనం ఎంతైతే ఆయిల్ వేయాలనుకుంటున్నామో అంత ఆయిల్ వేసుకొని, నేనైతే కొద్దిగా లార్జ్ క్వాంటిటీలోనే చేస్తున్నానండి. అందుకని కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువ వేసాను. మంచిగా ఆయిల్ హీట్ అయ్యే వరకు నేనైతే 4 to 5 ఆనియన్స్ కట్ చేసుకున్నానండి. నూనె మంచిగా వేడయ్యాక ఆనియన్స్ అందులో వేసేసి మొత్తం మంచిగా కలుపుకున్నాను. ఆయిల్లో కలిసేటట్టు కాసేపు ఫ్రై అయినాక కొద్దిగా సాల్ట్ అయితే వేయాలండి. సాల్ట్ వేస్తే వాటర్ అనేది రిలీజ్ అయ్యి ఆనియన్స్ మంచి బ్రౌన్ కలర్గా ఫ్రై అవుతాయి. ఫ్రై అయిన తర్వాతకి మనం కొద్దిగా పసుపు వేసి మొత్తం కలుపుకోవాలండి. పసుపు, ఉప్పు, ఆనియన్స్ కలిసేటట్టు కలిసిపోయిన తర్వాతకి అల్లం వెల్లిపాయల పేస్ట్ వేయాలండి. కొద్దిగా ఎక్కువనే వేయాలి. నేనైతే ఒక 2 స్పూన్స్ వేసానండి. అది కూడా మొత్తం ఆయిల్లో కలిపేయాలి. ఆయిల్, పసుపు, ఉప్పు అంతా కలిసేటట్టు కింద నుంచి పై వరకు మొత్తం కలిపి ఇది కూడా ఒక 5 minutes అలా నూనె పైకి తేలేంత వరకు కలిపి పెట్టేయాలండి. తర్వాత మనం మంచిగా కడుక్కున్న బోటి తీసుకొని యాడ్ చేయాలి. మొత్తం బోటి అయితే మనం ఫ్రెష్ క్లీన్ చేసుకున్నది వేసేయాలండి. నేనైతే కొంచెం స్పైసీనెస్ ఇష్టపడతానండి. చూడండి, మొత్తం బోటి వేసేసాను. కారం కొంచెం 2 స్పూన్స్ అయితే వేసాను. ఇలా నాన్ వెజ్ కర్రీస్లో కొంచెం స్పైసీనెస్ ఉంటేనే చాలా బాగుంటుందండి. కారం వేసిన తర్వాతకి మొత్తం కలుపుకోవాలి. వాటర్ అనేది అస్సలు యాడ్ చేయొద్దు. మొత్తం ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లిపాయల పేస్ట్, ఆనియన్స్ మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఇది అందులోనే కాసేపు ఫ్రై అవ్వనివ్వాలండి. ఎమ్మటి కుక్కర్ మూత అయితే పెట్టొద్దు. మొత్తం అందులోనే ఒక 10 minutes మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి మంచిగా కలుపుతూ ఉంచాలి. తర్వాతకి వాటర్ అనేవి ఊరుతాయి. చూడండి, వాటర్ అయితే ఎట్లా వచ్చేసాయో. దాని తర్వాతకి మనం కుక్కర్ క్యాప్ అనేది సెట్ చేసుకోవాలి. ఒక 8 విజిల్స్ వచ్చేంతవరకు అయితే నేను పెట్టుకున్నాను. ఎందుకంటే పిల్లలకి కొంచెం మంచిగా తినడానికి రావాలన్నట్టు మొత్తం ఒక 8 విజిల్స్ వచ్చే వరకు ఆగేసాను. వాటర్ అయితే మళ్ళీ యాడ్ చేయలేదు అందులో. 8 విజిల్స్ తర్వాత కుక్కర్ మూత అనేది తీసాను. చూడండి, అందులో వచ్చిన వాటరే సరిపోయేదానికి మళ్ళీ ఒక 2 minutes అట్లనే పెట్టేసి మనము కొత్తిమీర, పుదీనా లేకపోతే గరం మసాలా అవన్నీ ఇప్పుడే వేసుకోవాలండి. ముందు వేసుకుంటే చేదు వచ్చేస్తుంది. నేనైతే ఇప్పుడే పుదీనా యాడ్ చేశాను. ఫ్లేవర్ కూడా ఎండింగ్లో వేస్తే చాలా బాగుంటుంది. మొత్తం కలుపుకోవాలండి. పుదీనా కూడా గ్రేవీ కూడా మంచిగా వస్తుంది. మనం వాటర్ వేయకపోయినా మనం వాటర్ వేయాల్సిన అవసరం అయితే ఉండదు. లాస్ట్లో దింపుకునే ముందు కొద్దిగా అయితే ఒక 2 స్పూన్స్ ధనియా పౌడర్ వేయాలండి. అందులోనే గరం మసాలా కూడా కాంబినేషన్లో ఉంటుంది. మనం మిగతాది ఏం వేయాల్సిన అవసరం లేదు. కొత్తిమీర వేసేయాలండి. ఫైనల్గా చూడండి ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఎంతైనా ఇది యూనిక్ ఫ్లేవర్. ఇది తెలంగాణలో చాలా స్పెషల్ కర్రీ అండి. మీకు నా రెసిపీ నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై